ఐనవోలు దేవస్థాన ప్రాంగణంలో ఐనవోలు మల్లికార్జున రామరాంబిక శివ సమేత దేవుణ్ణి దర్శనం చేసుకొని గీతా పట్నాయక్ గారి నాయక ఆధ్వర్యంలో అధ్యక్ష ఈ రోజు కూడా సమీక్ష దాదాపు గంటన్నర 2 గంటల నుంచి కూడా వివిధ శాఖల మీద మేము రివ్యూ చేయడం జరిగింది. మంచి వాతావరణంలో ఆరోగ్యవంతంగా ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని భక్తులు వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అందరి అధికారులను కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా హెల్త్, శానిటేషన్, పోలీసు, ట్రాఫిక్ వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని అలర్ట్ చేస్తూ మెడికల్ వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో జాతర అయ్యిందా పోయిందా అనేటువంటి పద్ధతిలో చేయకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. ఇంకొక స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, ఏసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, టెండర్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెమిసెస్ ఏరియాలోనే కాకుండా ప్రెమిసెస్ చుట్టుపక్కల ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు కూడా ఈ శానిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద బిన్స్ ఏవైతే డస్ట్ కు సంబంధించిన బిన్స్ ఉంటాయో ఆ బిన్స్ కూడా మల్టిపుల్ ప్లేసెస్ లో పెట్టి మేము ఒక ఏదైతే అనౌన్స్మెంట్ రూమ్, పోలీసు వాళ్ళ కంట్రోల్ రూమ్ ఉంటుందో ఆ కంట్రోల్ రూమ్ల నుంచి పదే భక్తులకి ఎక్కడ చెత్త చెదారం వేయకుండా నీట్ గా జాతరను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా జాతర నీట్ గా క్లీన్ గా ఉండే విధంగా వారు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను మోటివేట్ చేస్తూ రోడ్ల మీద ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది అనౌన్స్ చేస్తూ చెప్పాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎవరికైతే షాప్స్ కేటాయిస్తా ఉన్నారో ఆ షాప్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రెమిసెస్ వరకు కూడా వాళ్ళ బాధ్యత ఉంటది. ఆ ప్రెమిసెస్ లోపల చెత్త ఉంటే ఆ షాప్స్ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఫైన్ కట్టాల్సిన బాధ్యత ఉంటది. వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాము. ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవడం, భక్తులకు ఇబ్బంది అవడం జరుగుతుంది. అంతేకాకుండా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ఓవర్ ద రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటట్టు పెట్టమన్నాము. మధ్యలో మనుషులు మాత్రమే ఇటు అటు పోయి వచ్చే విధంగా మధ్యలో ప్లేస్ వాళ్ళు పెట్టమన్నాం. దానివల్ల ఏమవుతుందంటే జామ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్, ట్రాఫిక్ జామ్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పని చేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము టెంపరరీ టాయిలెట్స్ కూడా వాళ్ళకి పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 hours కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. క్యూ లైన్ విషయంలో కూడా
ప్రెగ్నెన్సీ ఉమెన్, పిల్లతల్లులు, ముసలి వాళ్ళు, డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందులో స్పెషల్ లైన్ ఏర్పాటు చేసి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేశామంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, మన కొన్ని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మన మెడికల్ అండ్ హెల్త్ కింద వాళ్ళు కొన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. అంబులెన్స్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాడర్ వాళ్ళని కూడా యూనివర్సిటీస్ నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా కూడా చుట్టుపక్కల అవగాహన కల్పిస్తూ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నప్పుడు వాళ్ళ అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా క్లీనింగ్నెస్ లో ఒక పార్ట్ అవుతారు. ఏదైతే వీళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బందితో పాటు వాళ్ళు కూడా ఒక భాగమై ఐరవోలు జాతర అనేది మంచిగా క్లీనింగ్నెస్ గా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండాలని కూడా మేము చెప్పాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా షాపులు ఎవరైతే టెండర్ తీసుకుంటారో ప్లాస్టిక్ అలో చేయొద్దు, వాటర్ బాటిల్స్ కూడా అలో చేయొద్దు, ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ తీసుకురామని చెప్పడం జరిగింది. మినరల్ వాటర్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ తీసుకొచ్చి మినరల్ వాటర్ టిన్నులలో సప్లై చేయండి. వాళ్ళని కూడా స్టీల్ గ్లాస్ తెచ్చుకోమనండి. యూజ్ అండ్ త్రో గ్లాసులు కూడా ఇక్కడ వాడకూడదు అని చెప్పి అంటే మొత్తం పొల్యూటెడ్ ఫ్రీగా ఈ యొక్క జాతర నడపాలని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళని ఒక 2-4 బ్యాటరీ కార్స్ కూడా వాళ్ళు రెంట్ తీసుకొస్తారు, ఎట్లా తీసుకొస్తారు మాకు సంబంధం లేదు. అది కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే వెహికల్స్ ఆపుతారో అక్కడ నుంచి నడిచి రావడానికి ముసలి వాళ్ళకి కానీ కొంచెం పిల్లతల్లకు అటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళ లగేజ్ ని వాళ్ళని కంటిన్యూస్ గా వీళ్ళు బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నారో డ్రాప్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తా ఉంటారు. దానివల్ల వాళ్ళకి కొంత అంటే ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది కూడా మేము చెప్పడం జరిగింది.